హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్ ఏంటిదంటే గాంధీ సరోవర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ఏంటిదంటే సీఎం రేవంత్ రెడ్డి 5,000 కోట్లతోని ఈ ప్రాజెక్ట్ని చేయాలని అనుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఒక విశేషాలు ఏంటిదంటే వరల్డ్ లార్జెస్ట్ గాంధీ స్టాచ్యూ బిల్డ్ చేయాలి. అది ఎక్కడంటే బాపుఘాట్ దగ్గర. ఆ బాపుఘాట్ దగ్గర ఏదైతే మూసీ రివర్, ఈసీ రివర్ రెండు కలయిక ఉంటాయి కదా. సో అక్కడ ఆ మూసిని మళ్ళా పూర్వవైభవం తేవాలని ఆ ప్రాజెక్టులో భాగంగానే ఈ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టాలి అని అనుకుంటున్నాడు. సో ఈ గాంధీ స్టాచ్యూ కోసం ల్యాండ్ అనేది కొంచెం కావాలి కదా. సో ఇక్కడ బండ్లగూడ, లంగర్ హౌస్ ఈ రెండు ప్రాంతాల రెసిడెంట్స్కి ఆల్రెడీ నోటీసులు అనేది ఇచ్చేశారు. కొందరి కుటుంబాలు అయితే ఆల్రెడీ లాక్ వేసి వాళ్ళని బయటికి పంపించేసి చాలా రెసిడెంట్స్ అనేది మీడియాతోని మాట్లాడుతున్నారు. చాలా అంటే చాలా దారుణము. ఎందుకంటే 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నారు. అప్పుడు లేని ప్రాజెక్టు ఇప్పుడు ఏంది, మేము ఎక్కడికి వెళ్ళి బతకాలి ఏంది అనేది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ అక్కడనే ఉంటాయి. సో ఇది ఏదైతే ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందా, అడ్డుపడుతుందా, అడ్డుకట్టేమైనా వేస్తారా? మనకి అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కదా, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, దీన్ని అపోజిషన్ చేస్తారా లేదా అనేది చూడాలి. కొందరు మనకి పొలిటికల్ పార్టీస్ ఉంటారు కదా, బీజేపీ ముందు బీఆర్ఎస్, వీళ్ళు నాయకులు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ఏదైతే ఉన్నదో 5,000 కోట్లు ఉన్నదో 5,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంటే. ఎందుకంటే ఈ 5,000 కోట్లు అనేది మనకి రైతు బంధు వేస్తా అన్నాడు, రైతు బంధు వేయలే. కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కానీ మనకి పాఠశాలలు ఉంటాయి కదా, మోడల్ స్కూల్స్, వీటికి కొన్ని మూతబడ్డాయి. సో ఈ పైసలు అనేది దాని గురించి ఖర్చు పెట్టాలి కానీ ఈ గాంధీ స్టాచ్యూ గురించి ఖర్చు పెట్టడం ఏందని చాలా నాయకులు కానీ మీడియా కానీ చాలా అపోజిషన్ వస్తుంది. అయినా ఈ గాంధీ స్టాచ్యూ పెట్టి దానికి ఏంటంటే కొంచెం టూరిజం యాడ్ చేయాలనేది, టూరిజము మళ్ళీ సిగ్నిఫిషన్స్ అంటే బాపు ఎట్లా కష్టపడ్డాడు ఏంది అనేది మొత్తము చరిత్ర మొత్తం అందులో పెట్టాలనేది. అంటే అక్కడికి వెళ్తే అతని చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. ఏమేమి చేశాడు, యుద్ధాలు ఏం చేశాడు, లేకుంటే ఎక్కడ తిరుగుబాటు చేశాడు, అవన్నీ అందులో పెట్టాలని మన సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్ అతనిది కాదు, అతని పైన ఉంటారు కదా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ, వీళ్ళందరూ గాంధీ కదా. సో ఆ గాంధీని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక స్టాచ్యూ లాగా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఉద్దేశం అన్నమాట. వాళ్ళు ఇతనికి ఆదేశిస్తే ఇతను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ అనేది అడ్డుకట్టబడుతుంది, గాంధీ సరోవర్ ప్రాజెక్టు. సో దీనికి 5,000 కోట్లు. సో అందుకే ఇప్పుడు ఉన్న పబ్లిక్ చాలా అంటే చాలా అపోజిషన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అసలు ఎక్కడికి వెళ్ళి బతుకుతారు? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నీ ఆల్రెడీ అక్కడనే ఉంటాయి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ ప్రాజెక్టు కోసం వాళ్ళు ల్యాండ్ ఇలా ఇస్తారు. కొందరు అపార్ట్మెంట్లు కట్టున్నారు. అపార్ట్మెంట్ గురించి చాలామంది ఫ్లాట్స్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఇవన్నీ. అట్లాంటప్పుడు నువ్వు దాన్ని ఆ ప్రాజెక్టు జోనల్ ప్రాజెక్టు మనకు ఉంటాయి కదా, డేంజర్ జోన్ ప్రాజెక్టు ఏదో ఒక ప్రాజెక్ట్ కింద పెట్టి అక్కడ రిజిస్ట్రేషన్ కానియకుండా చూడాలి. కానీ రిజిస్ట్రేషన్ అయిన కుటుంబాలని వాళ్ళని కూల్చేసి వాళ్ళకి బతుకుదేరు లేకుండా చేయడం ఇది చాలా అంటే చాలా నీచమైన ఆలోచన. ఈ ప్రాజెక్ట్ అనేది అసలు ముందుకు పోవద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అంతమంది ఫ్యామిలీస్ బండ్ల కూడా మనకి లంగర్ హౌస్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి వాళ్ళందరూ నోటీసులు ఏదైతే ఉన్నాయో ఆ నోటీసులు అనేది రీకాల్ చేసి వాళ్ళని బతకనియండి. మీరు గవర్నమెంట్ నుంచి ₹1 కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడైతే మన తెలంగాణ గవర్నమెంట్ పోయి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ మాటలతోనే చేస్తున్నారు కానీ చేతలని ఇక్కడ కనిపించట్లేదు. పెన్షన్ అని చెప్పారు, ఆ పెన్షన్ 2,000 నుంచి 4,000 చేస్తా అని చెప్పారు. తులం బంగారం అన్నారు. ఇంకా మహాలక్ష్మి పథకం కింద పైసలు ఇస్తా అన్నారు. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, ఆ బస్సుల కింద చాలామంది పోవట్లేదు. అంతేందుకు మొన్న మా పక్కన ఉంటారు నైబర్స్, వాళ్ళు ఎలా పెళ్ళికి వెళ్ళాలి, వాళ్ళు పెళ్ళికి వెళ్ళి ఆల్రెడీ వచ్చారు.
ఎలా వెళ్ళానంటే ట్రైన్లో వెళ్ళాలని చెప్పాను. మీది బస్సు ఫ్రీయే కదా, బస్సులో పోవచ్చు కదా అంటే ఎవడు పోతారా మా బస్సు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో అట్లా మళ్ళీ ఇది ఎండాకాలం బస్సులో పోవడం అంటే చాలా దారుణమైన పరిస్థితి. సో ఈ ప్రాజెక్టు గురించి మీరేమనుకుంటారు? ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాలా వెళ్ళొద్దా అనేది కింద కామెంట్లో చెప్పండి. నా ఫీలింగ్ అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకోవద్దు. ఎందుకంటే అంతమంది పీపుల్ జనాల్ని ప్రలోభపెట్టి వాళ్ళ నుంచి వాళ్ళకి ప్లేస్ అయితే లాక్కొని కట్టడం అనేది మంచిది కాదు. నువ్వు ఎక్కడ దూరంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్లో కట్టేసేయి. నువ్వు సిటీలని అది కూడా రివర్ మధ్యలో కట్టాలని ఎందుకు అనుకుంటున్నావు? కట్టాలనుకుంటే ఇప్పుడు మీకు అదొక స్టాచ్యూ ఉంటుంది, మనకి బుద్ధ స్టాచ్యూ అక్కడ మనకి నర్సింగ్ దాటినాక ఉంటుంది. ఆ స్టాచ్యూ ఆల్రెడీ పెద్ద స్టాచ్యూ కట్టిల్లో చాలామంది పీపుల్ వెళ్తున్నారు అవుతున్నారు. సో అలాంటి ఒక దూరమైన అవుట్స్కట్లో ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ కన్స్ట్రక్ట్ చేయి, ఎవరద్దు అంటాడు? సో కన్స్ట్రక్షన్ చేసినా కూడా అన్ని వందల కోట్లు అన్ని వేల కోట్లు అవసరమా? సో టూరిజం డెవలప్ అవుతుంది, పైసలు వస్తాయి, రెవెన్యూ. కానీ ఆ రెవెన్యూ కూడా మీరు ఖర్చు పెడతారా? ఖర్చు పెట్టరు. సో అది ప్రజల వెల్ఫేర్కి ప్రతి పైసా గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాక్స్లు కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ట్యాక్స్లు అనేది మళ్ళీ ప్రజలకి ఖర్చు చేయాలి. అదే ఒక గవర్నమెంట్ ఒక పాలసీ. ఇది నా విశ్లేషణ. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.